హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెంకటపాలెం దగ్గర ఉన్నాము. అక్కడ మనకు టోల్గేట్ దగ్గర రోడ్లో మనకు వర్క్ వచ్చి స్పీడ్గా జరుగుతుంది. వెస్ట్ బైపాస్ 6 లైన్ అనమాట ఇది. సో ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏం కథ తెలుసుకుందాం కోసం ఈ వీడియో చేస్తున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది వెస్ట్ బైపాస్ రోడ్ అనమాట వెంకటపాలెం. ఇది వేరే దగ్గరగా ఉంటుంది సచివాలయానికి, ఎమ్మెల్సీ క్వార్టర్కి, అట్టే ఏబిసిఆర్డిఏకి చాలా దగ్గర రోడ్ అనమాట ఇది. ఎవరైనా విజయవాడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావాలనుకుంటే ఎండింగ్ అనమాట ఇక్కడ ఇది. సో ఈ రోడ్ అయితే మధ్యలో మనకి ఇది ఉంటుంది, విజయవాడ టు అమరావతికి వచ్చే రోడ్ ఇది. వెహికల్స్ వస్తూ పోతున్నాయి కదా, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఈ రోడ్ పక్కనే వర్క్ అయితే ఫుల్గా జరుగుతున్నాయి. ఇది రోడ్ అనమాట, బ్రిడ్జ్. ఇక్కడికి వస్తే ఎండింగ్ అవుతుంది విజయవాడ నుంచి వచ్చేప్పుడు. ఎవరన్నా హైదరాబాద్ నుంచి ఒకటి డైరెక్ట్ విజయవాడ కన్నా వెళ్ళకన్నా డైరెక్ట్గా మనము విజయవాడ అవుట్స్కట్స్ నుంచి డైరెక్ట్గా వెంకటపాలెంకి వచ్చి రావచ్చు. ఈ బైపాస్ నుంచి ఈ వర్క్ అయితే స్పీడ్గా సాగుతుంది. అది ఎలా ఉన్నా ఏం కొత్త చూపిద్దామని వీడియో చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదే మొత్తము వర్క్ అయితే జేసీబీలతో మొత్తం రిమైనింగ్ ఏదైతే పెండింగ్ ఉందో ఆ వర్క్ అంతా, రోడ్ అంతా బాగా క్లీన్ చేసి మొత్తం రోడ్ వేస్తున్నారు అనమాట. ఇది బ్రిడ్జి. ఇది ఆ రోడ్డు పక్కనే ఉంటుంది. ఇక్కడ మనకు విజయవాడ టు అమరావతికి వెళ్ళే వెహికల్స్ రోడ్ మధ్యలో అనమాట ఈ వర్క్ అయితే జరుగుతుంది. అక్కడక్కడ వెస్ట్ బైపాస్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇది వెంకటపాలెం దగ్గర వర్క్ ఇలా జరుగుతుంది. వెహికల్స్ భారీగా ఉన్నాయి. ఇది కొంచెం పెండింగ్ ఉంటే ఆ వర్క్ని ఫినిష్ చేస్తున్నారు అనమాట. ఈ రోడ్డుకి ఆ పక్క రోడ్డుకి మధ్యలో ఈ రోడ్డు ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేసే దానికి ఆ పక్క ఈ పక్క సర్వీసింగ్ రోడ్డు వేసి ఈ రోడ్డు కనెక్ట్ చేస్తున్నారు. అతి త్వరలో ఇది అందుబాటులోకి రాబోతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూడవచ్చు. ఇది వెంకటపాలెం దగ్గర ఉన్న టోల్గేట్ దగ్గర ప్రస్తుత పరిస్థితి అనమాట. ఇలా జేసీబీలతో మొత్తం వర్క్ చాలా వేగంగా వర్క్ అయితే జరుగుతుంది. ఈ రోడ్డు కానీ ఫినిష్ అయిపోతే మనకు చాలా అందుబాటుగా ఉంటుంది. విజయవాడకు కూడా కొంచెం రద్దీ కూడా తగ్గుతున్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు చాలా రోజుల నుంచి. ఇది ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అక్కడ వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడ, ఒక వెహికల్ అదే ఆ పక్క నుంచి లారీ కూడా వస్తుంది కదా, ఆ పక్క నుంచి ఈ పక్క మధ్యలో ఒక రోడ్ ఉంది. ఇదే ఆ రోడ్ అనమాట, విజయవాడ టు అమరావతికి వెళ్ళేది. ఇది వెంకటపాలెం నుంచి సచివాలయం కూడా దగ్గరే. అదేవిధంగా హైకోర్టుకి, ఎమ్మెల్సీ క్వార్టర్, రాయపూడికి కూడా దగ్గరే అనమాట. ఈ రోడ్డు వరకు చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇది కూడా త్వరలో మనకు రోడ్ వేసేస్తారు మొత్తము. ఈ సర్వీస్ రోడ్డు పక్కన ఆ పక్క ఈ పక్క మెయిన్ రోడ్డు మాట ఇది. ఇక్కడ పైన బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ తర్వాత చేస్తారేమో. ప్రజెంట్ అయితే ఆ తార్ రోడ్డు మొత్తం వేసేస్తున్నారు ఆ పక్క ఈ పక్క సర్వీసింగ్ రోడ్లకి, కనెక్టివిటీకి. ఆ టోల్గేట్ కూడా బాగా సిద్ధం చేసేసారు ఆల్మోస్ట్. కొంచెం వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది ఈ వర్కే. ఇది అనమాట మెయిన్ రోడ్ అనమాట. ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది సర్వీసింగ్ రోడ్ ఈ పక్క. ఇది మనం స్ట్రైట్ వెళ్తే అమరావతికి వెళ్ళొచ్చు. మనం రాయపూడికి, హైకోర్టుకి, ఎమ్మెల్యేస్ క్వార్టర్, ఏపీసీఆర్డీ. ఇది సర్వీసింగ్ రోడ్. మీరు క్లియర్గా చూడండి. కొంచెం ముందుకెళ్ళి మీకు చూపిస్తాను. ఇది సర్వీసింగ్ రోడ్ అయితే ఈ పక్క వేశారు, ఆ పక్క మెయిన్ రోడ్ వేశారు, కానీ ఈ కొంచెం మాత్రం రోడ్ వేయాలి. ఇది సర్వీస్ రోడ్ కొత్తగా వేశారు. దాని వెనకే మనకు వెంకటపాలెం దగ్గర టోల్గేట్ అయితే ఎండ్ అవుతుంది అనమాట. సర్వీసింగ్ వెస్ట్ బైపాస్ రోడ్ ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. వెంకటపాలెం దగ్గర ఉన్న రోడ్డు వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇది కూడా ఒక్కసారి కంప్లీట్ అయిపోతే మనం డైరెక్ట్గా విజయవాడ అవుట్స్కట్స్లో నుంచి డైరెక్ట్గా మనం అమరావతిలోకి అయితే రావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా. సో ఈ సైడ్ సర్వీసింగ్ రోడ్ ఫినిష్ అయిపోయింది. సో ఇది వర్క్ అనమాట. ఇది వెంకటపాలెం సైడ్ ఈ పక్క ఉన్న రైట్. ఈ సర్వీసింగ్ రోడ్ కూడా వేసారు ఈ పక్క. ఇది కొద్ది వర్కే ఉంది ఆ పక్క ఈ పక్క. ఆ వర్క్ అయితే స్పీడ్గా అయితే జరుగుతుంది. వెంకటపాలెం డైరెక్ట్ సీడ్ యాక్సిల్కి కలిసిపోతుంది ఇది. సో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుని థ్యాంక్ యూ.